హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ అంటే ఇష్టపడే వాళ్ళు చికెన్ పచ్చడి బయట కొనాల్సిన పని లేకుండా నోరూరించే చికెన్ పచ్చడిని ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ వీడియోలో చూపించిన కొలతలు అలాగే టిప్స్ ఫాలో అయితే ఎవరైనా ఈజీగా 1 కేజీ చికెన్తో ఇంట్లోనే యమ్మీగా టేస్టీగా ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చు. ముందుగా ఈ పచ్చడి తయారు చేసుకోవడం కోసం 1 కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఇలా వాటర్ అంతా తీసేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ పచ్చడి కోసం పీసెస్ని మరీ పెద్దగా కాకుండా అలానే మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేయించుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న చికెన్ని హెవీ బాటమ్ ఉన్న కడాయిలో కానీ లేదా ఏదైనా గిన్నెలో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ సాల్ట్ అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు పసుపుని ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక అరగంట పక్కన పెట్టుకోవటం వల్ల ముక్కలు జ్యూసీగా తయారయ్యి పచ్చడి కూడా చాలా బాగుంటుంది. అర్ధగంట తర్వాత కడాయిని స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్లో వాటర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని వాటర్ వచ్చిన తర్వాత మూత తీసి నిదానంగా కుక్ చేసుకోవాలి. ఈలోపు చికెన్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక ప్లేట్లోకి 1 టేబుల్ స్పూను ధనియాలని తీసుకోవాలి. అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు తీసుకోవాలి. మనం తీసుకునే మసాలా దినుసులు కూడా మంచి క్వాలిటీ అయితే చికెన్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీకు ఫ్లేవర్ ఇష్టం అనిపిస్తే 2 యాలకులు అలాగే ఒక చిన్న అనాస పువ్వు కూడా తీసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ మెంతులు అలాగే ఒక 1/2 టీ స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. కొంతమంది కొంచెం ఆవాలు అలాగే మిరియాలు కూడా వేస్తారు. ఇక్కడ నేనైతే వేయటం లేదు. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్యాన్లో తీసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చేసిన పచ్చడిలో అయితే అనాస పువ్వు యాలకులు వేసుకోవటం లేదు. ఆ ఫ్లేవర్ మాకు అంత ఇష్టం ఉండదు. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చడిలో అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న మసాలాలు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూడండి, మనకి ఒక 5 మినిట్స్ తర్వాత చికెన్లో వాటర్ కూడా ఇలా పైకి వచ్చింది కదా. ఇలా వాటర్ వచ్చిన తర్వాత మూత తీసేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మనము ఇక్కడ చికెన్ని మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడు, వాటర్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనకి చికెన్ చూడండి ఇలా ఉడికిపోయింది కదా. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం మందపాటి కడాయి పెట్టుకొని దానిలో ఒక 400 to 500 ml వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం మీడియంగా హీట్ అయిన తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని కడాయికి సరిపోయినంత వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు పచ్చడిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలనుకుంటే శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ యూజ్ చేయండి. ఇక్కడ నేనైతే రైస్ బ్రాన్ ఆయిల్నే యూజ్ చేస్తున్నాను. చికెన్ మొత్తం ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిగ్గా ఫ్రై అవ్వదు. అందువల్ల ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ వేసుకున్న ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. మరీ ఓవర్గా ఫ్రై చేసినా కానీ చికెన్ తర్వాత గట్టిగా అయిపోతుంది. అలాగే చికెన్ ముక్కలు సరిగ్గా ఫ్రై చేయకపోయినా పచ్చడి నిల్వ ఉండదు. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన చికెన్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరైతే చికెన్ పచ్చడిలో ఏమేమి మసాలాలు వేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని అడుగంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఈ పచ్చడిలో ఓవర్గా అయితే మసాలాలు వేయలేదండి. లైట్ మసాలాతోనే పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాను. మీరు ఇక్కడ కావాలంటే ఇంకొక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవచ్చు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందే చికెన్ని బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1 or 2 మినిట్స్ తర్వాత దీనిలోకి ఒక 1/2 కప్పు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 కప్పులో 1 టేబుల్ స్పూన్ కారం పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడ నేను పచ్చళ్ళకి యూజ్ చేసే కారాన్ని యూజ్ చేశాను. మీరు కారం ఉన్న ఘాటును బట్టి క్వాంటిటీ వేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు సాల్టు అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కడాయిని పక్కకు తీసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారేంత వరకు పైన మూత పెట్టకుండా ఈ గిన్నె తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఒక 3 అవర్స్కి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇంకొంచెం థిక్గా అయింది కదా. ఇప్పుడు ఈ పచ్చడిలోకి ఒక 4 నిమ్మకాయలని జ్యూస్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా నిమ్మకాయలు మీడియం సైజువి బాగా జ్యూస్ ఉన్నవైతే ఒక 4 సరిపోతాయి.
ఈ జ్యూస్ మొత్తం కలిపి ఒక పావు కప్ అయింది. ఈ పావు కప్పు లెమన్ జ్యూస్ని చికెన్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 1 డే తర్వాత దీన్ని ఏదైనా ఎయిర్టైట్ జార్లోకి స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎమ్మీ అండ్ స్పైసీ చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.